భూమిపై యేసు జన్మించినాడు, భూమిపై యేసు జన్మించినాడు, సిలువపై విశ్వసించినాడు, సిలువపై విశ్వసించినాడు. ముక్తిని చేయవేసు నామం, శాంతి చేయవేసు నామం. త్వరలో మనకై తిరిగి రాబోతున్నాడు, త్వరలో మనకై తిరిగి రాబోతా ఉన్నాడు. పరమును చేస్తాడు, పరమును చేస్తాడు. ముక్తిని యేసు నామం, శాంతిని యేసు నామం. టీవీ పురములో ఉన్నటువంటి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మీకు యేసుక్రీస్తు ప్రభు నామములో శుభవందనములు చెప్పుతున్నాం. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మానవులను ప్రేమించాడు. కారణం ఏంటంటే, దేవుడు మానవులను సృష్టించి ఈ లోకములో కొంతకాలము గడిపి మరలా తన దగ్గరకు రావాలని దేవుని యొక్క ఆశ. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, దేవుడు పాపము లేనివాడు. దేవుడు మన అందరినీ తన వద్దకు తీసుకుని వెళ్ళాలని ఎంతో ఆశతో ఉన్నాడు. అయితే మానవుడు తన హృదయానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. బైబిల్లో హృదయముల గురించి ఏమున్నదంటే, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదన్నది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదని, పాపపు వ్యాధితో నిండి ఉన్న హృదయం. మన కళ్ళతో అనేకమైన అపవిత్రమైనవి చూస్తాం, చెవులతో వింటాము అపవిత్రమైన, నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, మన చేతులతో మన కాళ్ళతో నడిచి వెళ్ళి దేవునికి ఇష్టం లేని కార్యములు మనము చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని కార్యములు. అలా ఉండి మనం చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలే. దేవుడు రెండు మార్గాలు, రెండు స్థలాలు ఏర్పరిచాడు. ఒకటి దేవుని రాజ్యం, రెండవది పాపుల కొరకై ఏర్పరిచినటువంటి ఇదిగో అగ్ని గంధకములతో మండు గుండమది. అది పాపుల కొరకై సిద్ధపరిచినాడు దేవుడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. పాపము చేయుటలో వయసు భేదము లేదు, కుల భేదము లేదు, జాతి భేదము లేదు, దేశ భేదము లేదు. ఎవరైనా కానీ పాపముతో పుట్టి పాపములో జీవిస్తూ చనిపోతా ఉన్నారు. కనుక ఆ ప్రేమ గల దేవుడు మనలను ప్రేమించి మన రూపంలో మన శరీరమును ధరించుకొని ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన యేసు అను పేరుతో ఈ లోకములో 33.5 సంవత్సరం జీవించాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఈయన పాపముల నుండి రక్షించే రక్షకుడు. మన పాపములను మనం తీసివేసుకోలేము, మన దోషములను మనం తీసివేసుకోలేము, మన అపరాధములకు వచ్చే శిక్షను మనం భరించలేము. అది నరకాగ్ని, యుగ యుగములు అక్కడే ఉండాలి. అది వేదనకరమైన స్థలము. కనుక దేవుడు
ఆ స్థలంలోనికి వెళితే నశించిపోతారని ఎరిగి ఉండి మన పాపపు స్థితిని ఆయన గమనించి నరకాకిలోనికి వెళ్లకుండా ఆయన రక్షించటానికి మానవుడుగా ఈ లోకములో జన్మించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రయాసపడి పాప భారముతో ఉన్న జనులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని కలుగ చేస్తానని దేవుడు యేసు ప్రభు చెప్పాడు. కనుక ఈనాడు ప్రతి వారు అయ్యా ఈ టీవీ పురంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించి ప్రభు అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు నేను పాపిని, నా పాపములను క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ రాజ్యమును నాకు దయచే, నా తప్పులు, నా దోషాలు, నా అపరాధములన్నీ కూడా నీవు క్షమించు, నీవు నా కొరకై చనిపోయావు, విన్నాను, నేను నిన్ను విశ్వసించుతున్నానని మీ నోటి ద్వారా చెబితే ఆయన మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఆయన మనలను నీతిమంతులుగా తీర్చి సమస్తమైన దుర్నీతి నుండి రక్షించి మనలను నీతిమంతులుగా తీర్చి తన బిడ్డలుగా చేర్చుకొని మనము ఈ లోకమును విడిచినప్పుడు ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. ఇదే సూక్ష్మములో మోక్షం. కనుక ప్రతి ఒక్కరూ గమనించండి, పాప క్షమాపణ పొందండి, ఆత్మరక్షణ పొందండి, దేవుడి రాజ్యంలో చేరుమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుతున్నాము. అందరూ మహాపరిశుద్ధుడు మా ప్రభువా, ఈ టీవీ గ్రామస్తులకు నాయన మీ యొక్క సువార్తను వినిపించిన మీ దాసుల ద్వారా తండ్రి, నిన్న హృదయాలలో మీ యొక్క నామం ఫలింప చేసి నాయన ఇని నిత్య జీవం పొందుటకును మా ప్రభువా మీ గొప్ప దేవుడవై ఉన్నావు నాయన. నీ మాటలు విని నరకము పాపము నుండి తప్పి పరలోక రాజ్యము వెతుకుటకును వారిని సన్నిధానములో చెవ్వెక్కి వారి హృదయములో నీ మాటలు భద్రపరుచుకున్నట్లయితే నిత్య జీవానికి వారసులు అవుతారని మీ పాదాలకు అప్పచెప్పుకుంటూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.